యూట్యూబ్కి పెద్ద దండం ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడ ఏమేమి చేస్తున్నాను అనేది చెప్పడం లేదు, యూట్యూబ్ గురించి కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి గోంగూర చెట్లు ఏమంటారా మీరు, గోంగూర అది ఉంటుంది కదా సీడ్స్, సో దాన్ని తీసుకొని నాటుతున్నాను దాంట్లో, చూడండి. అలాగే యూట్యూబ్ గురించి కొంచెం అన్న మీతో షేర్ చేసుకుందాం అనేసి వచ్చేసాను. ఈ సెలబ్రిటీస్ మామూలుగా చెప్తున్నాను, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏది పెట్టినా కూడా కొన్ని ల్యాక్స్లలో వెళ్తుంది. మనం కూడా కష్టపడుతున్నాము. ఇప్పుడు వీడియో మనమే, ఎడిటింగ్ మనమే, థంబ్నెయిల్స్ మనమే, వాయిస్ మనదే. ఇన్ని చేస్తున్నా కూడా యూట్యూబ్కి కొంచెమన్నా మన వీడియోని కూడా కొంచెం అలా తీసుకొని వెళ్ళాలి అనేసి ఉండదు. ఒక 100 మెంబర్స్ దాకా తీసుకొని వెళ్తుందా, కొంచెం ఎవరన్నా కొంచెం అలా స్కిప్ చేశారు అనుకో బై మిస్టేక్, ఇంకా ఆడికే ఆగిపోతుంది. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళదు. అలా చేస్తుంది, ఎందుకో ఏమో. మళ్ళీ ఇంకా తెలిసిన వాళ్ళది రికమెండేషన్ చేస్తుంది చూడండి, వాళ్ళది వీడియో చూస్తారో మళ్ళీ ఏం అర్థం కాదు. కానీ ఎన్నిసార్లు రికమెండేషన్ చేస్తుంది అంటే ఇంకా 1 వీక్ అలా ఉండిపోతుంది అట్లనే పక్కన. సో అలా చేస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు కష్టాలు అన్నట్టు. నేను యూట్యూబ్లోకి రావడం నాకు ఇష్టమే, కానీ ఏదన్నా కొంచెమన్నా గ్రో అప్ కనిపించాలి కదా, అందుకే మధ్య వీడియోస్ తీయాలి అనిపించడం లేదు. పెద్ద పెద్ద వీడియోస్ తీస్తే మళ్ళీ దానికి నెట్ బొక్క, అందుకు నెట్ అయిపోతుందా. ఫస్టే నేను ఒక్కదాన్ని ఉండేది ఇంట్లో. సో సరే, మీ అందరికీ ఇలాంటి విశేషాలు షేర్ చేస్తాను, కానీ మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేయడం లేదో నాకు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఆన్లోనే ఉంది, మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు, లైక్ చేయరు అనేది కూడా నాకు కొంచెం అలా ఒకసారి పెట్టండి. ఇక్కడైతే బట్టలు వాష్ చేయడానికి వేస్తున్నాను అన్నమాట. సో నా ఫేస్ ఎవరన్నా గుర్తుపట్టారా కొంచెం చెప్పండి. రేపు మా బాబు వీడియోస్ ఉంటాయి కదా, మా బాబు ఫేస్, మా పాప ఫేస్ అన్నీ రివీల్ చేస్తాను. మీరు కొంచెం సపోర్ట్ చేస్తాను అంటే, మీరు సపోర్ట్ చేస్తే నేను అంటే ఇప్పుడు ఈ టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేసి నాకు కూడా కొంచెం మంత్లీ పేమెంట్ వచ్చింది అనుకోండి, నేను కూడా ఊరికనే ఉండను ఫ్రెండ్స్. పూర్ పీపుల్స్కి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మన కష్టార్జితం కదా. ఇప్పుడు మనము వేరే వాళ్ళ దగ్గర, మా హస్బెండ్ దగ్గర ఇప్పించుకొని చేయడం పెద్ద గొప్ప కాదు. నా ఓన్ డబ్బులతో ఏదన్నా చేయాలి అని